అంటే కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులే కావచ్చు, వాళ్ళ గ్రామాలలో ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా గెలిచిందా వాళ్ళ గ్రామాలలో? అన్ని చోట్ల గెలిచింది, చాలా చోట్ల గెలిచింది. ఉప ముఖ్యమంత్రి గారి సొంత ఊరిలో, ఎమ్మెల్యేల సొంత కవంపల్లి వాళ్ళ సొంత ఊరిలో 5వ స్థానం 6వ స్థానం ఆమె రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రని ఆ ఇందిరమ్మ చీర కట్టుకొని ఎమ్మెల్యే గారి భార్య ఎమ్మెల్యే గారు వెళ్ళి ఓటేసిన 5వ స్థానానికి ఆ అభ్యర్థి పోయింది. ఎమ్మెల్యేల ఊర్లలో అయినా మంత్రుల ఊర్లలో అయినా బీఆర్ఎస్ గెలిచింది. ఇంకొకటి, ఇక్కడ ఎంత ఓట్ చోరీ జరుగుతూ ఉంటే గ్రామ పంచాయతీ స్థాయిలో ఓట్ చోరీ చేసే దౌర్భాగ్యం ఏంటి? నల్గొండ జిల్లా చిట్యాల మండలం చీమలకుర్తి నియోజక గ్రామంలో ఆ ఓట్లు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓట్లు మురుగు కాలువలో దొరుకుతాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఓట్ చోరీ మొన్న జూబ్లీలో 20,000 పైచిలుకు బోగస్ ఓట్లు ఉన్నాయని ఆధారాలతో సహా మా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. స్వయంగా అభ్యర్థి తమ్ముడికే 3 ఓట్లు ఉన్నాయని చూపించడం కూడా జరిగింది ఆధారాలతో సహా. అపార్ట్మెంటే లేని చోట, అసలు ఇల్లు అనేది లేని చోట 46 ఓట్లు ఉన్న పరిస్థితిని చూపించడం జరిగింది. అది అట్లా ఉంటే ఓట్ చోరీ అని ర్యాలీ, నిన్న ముఖ్యమంత్రి గారు ఆ ర్యాలీలో ప్రసంగిస్తారు. ఇక్కడ ఒక గ్రామ స్థాయిలో ఓటు చోరీ జరుగుతుంది. పడ్డ ఓట్లను దొంగిలించి మురికి కాలువలో ఇస్తారు.